అందరికీ నమస్కారం. కళ్యాణము చూతము రారండిలో భాగంగా ఇప్పుడు పాణిగ్రహణం గురించి. పాణిగ్రహణం, పాణి అంటే చెయ్యి, గ్రహణం అంటే పట్టుకోవటం. పాణిగ్రహణం అంటే చేయి పట్టుకోవటం అని అర్థం. కొన్ని ఆచారాలు సంప్రదాయాల్లో ఈ పాణిగ్రహణాన్నే సుముహూర్తంగా భావిస్తారు. పాణిగ్రహణంతో వరుడు తన అరచేతితో వధువు అరచేతిని పట్టుకోవాలి. వరుడు సమంత్రకంగా తన కుడి చేతితో వధువు కుడి చేతిని పట్టుకోవటమే పాణిగ్రహణం. వధువు చేయి పైన ఉండి వరుని చేయి కింద ఉండేటట్లుగా పాణిగ్రహణం చేయటం జరుగుతుంది. ఈ విధంగా వధూవరులిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని కష్టసుఖములను పరస్పరము గ్రహించి కలిసిమెలిసి అన్యోన్యంగా సుఖంగా ఉంటామని అగ్ని చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేయటమే పాణిగ్రహణం. మేళతాళాలు మోగుచుండగా మంగళకరమైన సౌందర్యం రెట్టింపుగాగా సాక్షాత్ నారాయణుని స్వరూపుడైన వరుడు లక్ష్మీ స్వరూపురాలైన వధువు చేతిని చేపడతాడు. ఇదే పాణిగ్రహణం. ఈ సందర్భంగా చెప్పబడే మంత్రాలలో సూర్యుడు, భగుడు, ఆర్యముడు మొదలైన దేవతలు వరునికి వధువును ప్రసాదించారని పేర్కొనబడుతుంది. ఈ పాణిగ్రహణంలో వరుడు ముందుగా అగ్నికి నమస్కరించి వధువు కుడిచేయి పట్టుకొని అగ్నిసాక్షిగా మంత్రాన్ని చెబుతాడు. పూషాత్యేతో నయతు హస్తగృహ్యస్వినౌత్వా ప్రవహతాగుం రథేన అంటూ మంత్రాన్ని చెబుతారు. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే, ఓ నా సహధర్మచారిణి, తర్వాత నిన్ను నా గృహానికి తీసుకువెళతాను. నా గృహానికి నీవే అధిపతివి. ఆధిపత్యం వహించి సర్వ విషయాల్లోనూ యజ్ఞయాగాది క్రతు విషయాల్లోనూ సర్వదా అనుకూలవతి అయి మెలుగుము. నా గృహమును తీర్చిదిద్దుకొనుటకై దేవతగు పూషాదేవి నా ఇంటికి నిన్ను తోడ్కొని వచ్చుగాక. అంతేకాకుండా అశ్విని దేవతలు రథముపై నిన్ను నా వద్దకు చేర్చుదురుగాక అని అర్థం. అంటే చంద్రుడు, గంధర్వుడు, అగ్నిహోత్రుడు కన్యను మొదట వారు స్వీకరించి ఇప్పుడు వరుణుకు ఇచ్చినట్లు మంత్రార్థం చెబుతుంది. వీరిలో చంద్రుడు మనస్సు, గంధర్వుడు వాక్కు, అగ్నిహోత్రుడు కామానికి అంటే శరీరానికి ప్రతీకలు. మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా వధువు చేతిని వరుడు పట్టుకుంటే ఆ కాపురం ఆదర్శవంతం అవుతుంది. మనోవాక్కాయాల చేత పరిపక్వత పొంది తగినంత వయస్సు వచ్చిన కన్యను మాత్రమే వివాహం ఆడాలని ఈ మంత్రం చెబుతోంది. అందుకే చంద్రుడు మనస్సు, బృహస్పతి కాయం, అగ్నిహోత్రుడు వాక్కు, వీరి ముగ్గురిని బ్రతిమాలి వధువును తీసుకువస్తాడట వరుడు. అంటే త్రికరణ శుద్ధిగా కాపురం బాగుంటుందని అర్థం. అంటే కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు, కొంతకాలం గంధర్వుడు, కొంతకాలం అగ్ని కాపాడుతుంటాడట. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆడపిల్ల పుట్టగానే ఆమె పోషణ భారం సోముడిది అంటే చంద్రుడిది. చంద్రుడు కొన్ని సంవత్సరాలు ఆమెను పోషించి ఆమెకు ఆకర్షణీయతను అందిస్తాడట. ఆ తర్వాత గంధర్వునికి అప్పచెబుతాడు. మరి గంధర్వుడు ఏం చేస్తాడు? గంధర్వుడు చంద్రుని దగ్గర నుంచి ఆమె పోషణ బాధ్యతను స్వీకరించి ఆమెకు లావణ్యాన్ని సమకూరుస్తాడు. ఆ తర్వాత గంధర్వుడు ఆమె పోషణ బాధ్యతను అగ్నికి అప్పగిస్తాడు. అప్పుడు అగ్ని కూడా ఆమె పోషణ బాధ్యత కొన్ని సంవత్సరాలు స్వీకరించి ఆమెలో కామగుణాన్ని పెంపొందిస్తాడు. అంటే ఈ విధంగా పరిపక్వమైన కన్యగా మారిన తర్వాత ఆమెను వరుడు స్వీకరిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా చంద్రుని సాక్షిగా గంధర్వుడు, గంధర్వుని సాక్షిగా అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు. కాబట్టి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవటం అని కూడా దీన్ని అంటారు. అందుకే వారు ముగ్గురిని అడిగి వరుడు వధువుని తెచ్చుకుంటాడట. ఇంకా ఈ పాణిగ్రహణంలో సోమః ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తరః తృతీయో అగ్నిష్టై పతిస్తురే యస్తే మనుష్య అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తాడట. అంటే సోముడు నిన్ను గంధర్వుడికిచ్చాడు, గంధర్వుడు అగ్నికిచ్చాడు, నేను నిన్ను కాపాడవలసిన 4వ వాడిని అని అభిమంత్రించి పెళ్లి కూతురు చేయి పట్టుకుంటాడట వరుడు. దీనినే పాణిగ్రహణం చేయటం అంటే చేతిని పట్టుకోవటం అంటారు.
ఈ సందర్భంలో వరుడు వధువు హృదయ భాగాన్ని తన చేత్తో తాకి ఇలా ప్రమాణం చేస్తాడు. నీ మనస్సు నా మనసుతో, నీ ఆలోచన నా ఆలోచనతో ఉండుగాక. నీవు హృదయపూర్వకంగా నా మాటలు విని నన్ను అనుసరింతువుగాక. నా సహధర్మచారిణిగా జీవితాంతం నాకు తోడుగా ఉందువుగాక. నేను సౌభాగ్యం కోసం నీ పాణిని గ్రహిస్తున్నాను అంటూ వధూవరులిద్దరూ అగ్నిహోత్రుణ్ణి సాక్షిగా పాణిగ్రహణం చేస్తారు. ఇంకా ఈ పాణిగ్రహణంలో గృహ్ణామితే సౌభగత్వాయ హస్తం అంటూ చదివే మంత్రంలో వరుడు ఈ విధంగా అంటాడు: ఓ వధూ, నేను సౌభాగ్యం పొందటం కోసం నీ పాణిగ్రహణం చేస్తున్నాను. నీవు వార్ధక్య పర్యంతం నాతో కలిసి ఉండు. సమస్త శరీరాల ధారణ పోషణలకు కారకుడైన సవితృదేవుడు, భగుడు, విష్ణువు, ఆర్యముడు, పురంధి దేవతలు నా గృహస్థు జీవితం కోసం నిన్ను నాకు భార్యగా ప్రసాదించారు. నీవు నా ఇంటికి సహధర్మచారిణిగా సర్వాధికారినివై కుటుంబం అనే రాజ్యాన్ని పాలించు. నా గృహానికి శాసనాధికారిగా నా చేయి పట్టుకొని రమ్ము అని ప్రేమగా అర్థిస్తాడు. ఓ వధూ, నేను గృహస్థుడి జీవితం గడపటానికి దేవతలు నిన్ను నాకు సమర్పించారు. మనం వృద్ధాప్యంలో కూడా ఒకరినొకరు విడిపోకూడదు. వధువు వరుని హస్తాన్ని పట్టుకొని అతని ద్వారా సత్సంతానాన్ని, సౌభాగ్యాన్ని పొంది తన స్త్రీత్వాన్ని సార్థకం చేసుకుంటుంది. వరుడు వధువు హస్తాన్ని పట్టుకొని మా పెద్దలలాగానే నేను కూడా మంచి సంతానం కోసం ఈ పాణిగ్రహణం చేస్తున్నాను. భగుడు, ఆర్యముడు, సవిత అనే దేవతలు నా గృహస్థాశ్రమం కోసం నిన్ను నా గృహిణిగా చేస్తున్నారు అని చెప్తాడు. ఈ విధంగా తన సౌభాగ్యం కోసం వరుడు వధువును స్వీకరిస్తున్నాడని, జీవితాంతం వారు కలిసిమెలిసి ఉండాలని కూడా పేర్కొనబడుతుంది. అంతేకాదు, ఇక మీదట వధువు యొక్క రక్షణ భారాన్నంతా వరుడు వహించాలనే అంతరార్థం కూడా ఇమిడి ఉందని చెబుతారు. ఈ పాణిగ్రహణంతో వివాహం అనేది జీవితాంతం ఉండే పవిత్ర బంధమనే మన వైదిక భావన మరింత స్పష్టమవుతుంది. చూడండి, ఈ పాణిగ్రహణం చెప్పేటప్పుడు చాలా వర్డ్స్ రిపీటెడ్గా వచ్చినాయి. అంటే చెప్పిందే చెప్పడం జరిగింది. దానికి కారణం వివరంగా అందరికీ అర్థం అవ్వాలన్న ఒక్క సదుద్దేశంతో. అర్థం చేసుకుంటారుగా. తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.